దుర్గామాత యొక్క 4వ అవతారము కూష్మాండ అనే పేరుతో మనం పిలుస్తాము. ఈ అమ్మవారిని కొలవడం మూలకంగా మనము సంసారంలో అనుభవిస్తున్నటువంటి తాపత్రయాలు ఈ అమ్మవారి మూలకంగా దూరం అవుతాయి. అమ్మవారి యొక్క ఉదరం లోపలనే మనకు ఇవన్నీ కూడాను ఉన్నాయి కాబట్టి అమ్మవారి ముందు నిలబడి మీరు ధ్యానం చేసుకున్నట్టయితే ఏం ధ్యానం చేయాలి అనంటే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదా భవేత్ అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని మీరు పూజించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ అమ్మవారు కూష్మాండాదేవి, కూష్మాండ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని కూడాను సృష్టించింది. అందుకే అమ్మవారు ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త అనేటువంటి పేరు కూడాను ఉంది. ఈ అమ్మవారికి ధ్యానం చేయడం మూలకంగా మనకు ఆరోగ్యము, దీర్ఘాయుష్షు కలుగుతుంది, సంపద లభిస్తుంది, శక్తి సామర్థ్యాలను పొందుతారు. అసాధ్యమైనటువంటి వ్యాధులు కూడాను ఈ అమ్మవారిని మనం పూజించడం మూలకంగా దూరం అవుతాయి. కనుక మీరు ఈ 4 అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించండి. ఇవన్నీ కూడాను మీకు అమ్మవారి మూలకంగా అనుగ్రహము లభిస్తుంది.